రవి గారు, ఎన్నికల సంఘం సర్ మీద ఎక్సైజ్ స్టార్ట్ చేశాక సుప్రీంకోర్టు మొదటిసారిగా సర్కి ఒక బ్రేక్ వేసినట్లుగా మాట్లాడింది. ఏంటి సార్ ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నారు? బ్రేక్ కాకపోతే షాక్ అనుకో. కొన్ని వ్యాఖ్యలు మటుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ దశలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మీద ఎలక్షన్ కమిషన్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ వినిపిస్తున్నప్పుడు అప్పుడప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్నలు వేస్తుంది. మొన్న ఒక ప్రశ్న వేశారు వాళ్ళు, మీరు ఇంత భారీ ఎత్తున నోటీసులు ఇచ్చి కోట్లకు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 3.2 కోట్ల మందికి నోటీసులు, బెంగాల్లో 1 కోటి మందికి నోటీసులు. అసలు ఇన్ని కోట్ల మందికి నోటీసులు ఇవ్వడానికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు? దాన్ని మానవతా దృష్టితో మీరు ఎంతవరకు పరిశీలిస్తున్నారు? మీరు విస్తారమైన అధికారాలు ఉన్నాయన్న పద్ధతిలో మీరు భావిస్తున్నారు, కానీ వాస్తవిక దృక్పథం తీసుకుంటున్నారా అని మొన్న ఒక ప్రశ్న వేశారు. వాళ్ళేమో లేదు, మేము వాస్తవికంగానే వెళ్తున్నాం, మాకు అధికారాలు ఉన్నాయి అంటే 324 అనేది మీకు అధికారం ఇస్తూ ఉంది, సరైందే, కానీ మొత్తం కోట్ల మందిని తలకిందులు చేయడానికి అధికారం ఇస్తుందా? ఈ క్రమంలో వాళ్ళు వివరణ ఇవ్వడానికి కూడా సమయం ఎక్కడ ఇస్తున్నారు? మీరు సమయం పెంచాల్సి ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పారు. అంతకంటే అప్పుడు ఒక మాట అన్నారు, మీరు పౌరసత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ యొక్క సిటిజన్షిప్. ఎక్కడైనా కానీ రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఓటరు పరిశీలన చేసేటప్పుడు పౌరసత్వాన్ని పరీక్షించాలి అని ఉందా లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి, మీకు లేని అధికారంతో మీరు ఇంత విస్తారంగా చేస్తున్నారే, మీరు గనక ఒక వాస్తవిక మానవీయ దృక్పథం తీసుకోకపోతే మేము జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి కలిగింది కదా. దేశంలో ఇవన్నీ ఇంత అనేక చోట్ల నుంచి ప్రశ్నలు రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు మీరేమో ఏకపక్షంగా మీరు వెళ్తుండొచ్చు, మీకున్న అధికారాలు అంత ప్రశ్నించడానికి లేనివి కావు. మీరు పౌరసత్వం జోలికి వచ్చి పౌరసత్వాన్ని కూడా పదే పదే ప్రశ్నించుతుంటే మటుకు మేము జోక్యం చేసుకోవాల్సి రావచ్చు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. చెప్తే ఎలక్షన్ కమిషన్ ఏమో లేదు, మాకు ఉంది ప్రత్యేక, అంతకుముందేమో మేము చెయ్యలేదు అటువైపు అన్నవాళ్ళు, కాదు మాకు ప్రత్యేక పరిస్థితుల్లో మేము దాన్ని తెలుసుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కేరళ, తమిళనాడు, బెంగాల్ చాలా ప్రభుత్వాలు అడ్డం తిరుగుతున్నాయి. వాస్తవానికి వాళ్ళు కూడా కేసులు వేశారు. బెంగాల్లో ఇది బాగా క్లైమాక్స్కి వచ్చింది. ఎందుకంటే బెంగాల్లో అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా తీవ్రంగా రచ్చకెక్కే లక్షణం వాళ్ళకు ఉంది. కాబట్టి అందుకని సుప్రీంకోర్టు ఈ దఫా సర్ మీద చేస్తున్న విచారణ కొంత పగ్గాలు వేయడానికి, కొంత బ్రేక్ వేయడానికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కొంచెం వెనక్కు తగ్గినట్టుగా మేము పౌరసత్వాన్ని అవసరం కొద్దీ చూస్తున్నాం కానీ ఇంకోటి కాదు, మేమేమి ఏకపక్షంగా వెళ్ళడం లేదు అని డిఫెన్స్ కొంచెం సమర్థన స్థితిలో పడింది. ఇంక ఫైనల్గా ఏమవుతుంది కానీ ఇక్కడ సమస్య ఏమంటే ప్రభుత్వము, బీజేపీ వాళ్ళు ప్రత్యక్షంగా బలపరుస్తున్నారు కదా సార్. అదే రైట్ సార్.